డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం ఏప్రిల్ 4, 2025. దేవుని నుండి ఒక సూచన. యెషయా 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఈనాటి దైవాంశము, తన చంటి పిల్లను మరచునా. కీర్తనలు 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీలో నివసించే రజిత అనే ఒక కసాయి తల్లి అమాయకమైన తన 3 పిల్లలను గొంతు నులిమి హత్య చేయడం తీవ్రమైన కలతకు గురి చేసింది. ఆమె భర్త చెన్నయ్యకు ఆమెకు వయసులో చాలా వ్యత్యాసం ఉండడం ఒక కారణం కావచ్చు. ఈ మధ్య గెట్ టుగెదర్ అంటూ, పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటూ ఒక సంస్కృతి వెలిసింది. అలాంటి కలయికే ఆమె పిల్లల పాలిట శాపమైంది. అక్కడ కలిసిన తన క్లాస్మేటు శివకుమార్ అనే వ్యక్తితో ఏర్పడిన వివాహేతర సంబంధమే ఆమెను క్రూరురాలుగా మార్చింది. అతడు అవివాహితుడు. ఈమెకు 3 పిల్లలు. 2 పెళ్లి చేసుకోవాలంటే ఈ 3 పిల్లలు అడ్డుగా ఉన్నారు. ఇంకేముంది, పిల్లల అడ్డు తొలగించుకోవాలనే నీచమైన తలంపుతో 3 పిల్లలని గొంతు నులిమి హతమార్చింది. పెరుగన్నం తిని చనిపోయారని నాటకమాడింది. పోస్ట్ మార్టం రిపోర్టు నిజాన్ని తేల్చింది. తల్లి అంటే దేవుని ప్రేమకు ప్రతిరూపం. బిడ్డలను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ ప్రేమ ఉప్పొంగిపోతుంది. విచారకరంగా కృంగుదల, అనారోగ్యం, ఇతర ఒత్తిళ్లు వంటివి ఒక తల్లి తన బిడ్డను నిర్లక్ష్యం చేసేలా చేయవచ్చు. సహజంగా పిల్లలను తల్లులు ప్రేమిస్తుంటారు. కానీ అరుదుగా ఈ విధంగా తల్లి తన పిల్లలను మరిచిపోయేలా చేయవచ్చు. కానీ అమానుషంగా పిల్లలను చంపే తల్లిదండ్రులను చాలా చాలా అరుదుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశం కీర్తనలు 22:10. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దేవుడు మనల దీవించి, మన తల్లి మనలను మరచినను ఆయన మనల మరువక చేరదీసి మనల కాపాడును గాక. ప్రార్థన. మా పరలోక తండ్రి, మా తల్లి మరచిన నీవు మమ్మను మరువని, విడువని, ఎడబాయని దేవుడవు. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవై కాపాడుతున్నందుకు నీకు వందనములు. తన పిల్లలను మరిచి క్రూరురాలైన తల్లి వలె మేముండకుండా మా ప్రవర్తన అంతటికీ కావలియుండి మమ్ముల కాపాడుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.